నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. నా వెనక విజువల్స్లో అలా మీకు జనాలు కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా చూపిస్తాడు మీకు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు వందల మంది వచ్చింది. కారణం ఏంటంటే కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ కల్పించాలనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని కలవడానికి వచ్చిండ్రు. ఎందుకంటే అక్కడ కేటీఆర్, సిరిసిల్ల అంటే కేటీఆర్ కదా, ప్రధానంగా గతంలో కూడా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేకే మహేందర్ రెడ్డి ప్రజల మధ్యలోకి పోవాలంటే, ఏమైనా ప్రశ్నించాలంటే 100% ప్రోటోకాల్ ఉండాలని ప్రధానంగా వందల మంది డీసీఎంలలో కార్లలో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి. ప్రధానంగా గాంధీ భవన్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే ముట్టడించడానికి వచ్చారా, ఎందుకు వచ్చారు? లేదు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. కేకే మహేందర్ రెడ్డి గారి కోసం ప్రోటోకాల్ పోస్ట్ అడగడానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ ఏంటికి ప్రోటోకాల్ లేకపోతే సమస్య ఏమొస్తుంది? అయితే అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఎమ్మెల్యే, అతను అక్కడ పాతుకపోయి ఉన్నాడు కాబట్టి అతన్ని ఢీకొట్టగల సమర్థవంతుడు మన కేకే మహేందర్ రెడ్డి గారు కాబట్టి అన్నగారు ఉంటే, అన్నగారికి ప్రోటోకాల్ పోస్ట్ ఉన్నట్టయితే ఇంకా బలంగా ఉంటుందని చెప్పేసి అడగడానికి ఇక్కడికి వచ్చాము. ఎంతమంది వందల మంది కార్యకర్తలు ఉన్నారు, మీరే కదా ప్రోటోకాల్? ఇంకా లేదు, అన్నకు ఉండాలి. అన్నకుంటే బలంగా ఉంటుంది, అధికారికంగా బలంగా ఉంటాం కాబట్టి అన్నకి ఇవ్వాలని అడగడానికి వచ్చాము. అంటే ఏంటి ప్రధానంగా అక్కడ కేటీఆర్ సిరిసిల్లకు సంబంధించి ఆ ప్రోటోకాల్ లేకపోతే అక్కడ వ్యవహారం అంతా చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారా కాంగ్రెస్? అయితే ఒక్క నిమిషం. అయితే కేటీఆర్ గారు మనకు మొన్నటి ఎలక్షన్లో గెలిచారు. ఆ గెలిచిన తర్వాత వారానికి 2 రోజులు వస్తా అని చెప్పేసి, సిరిసిల్లకు వస్తా అని చెప్పేసి అక్కడి ప్రజలకి మాట ఇచ్చారు. కనుక వారానికి కదా 6 నెలలకు కూడా ఒక్కసారి రావట్లేదు. వాళ్ళ టీఆర్ఎస్ భవన్ మన సిరిసిల్ల బైపాస్లో ఉంటుంది వాళ్ళది. ఆ టీఆర్ఎస్ భవన్కి వచ్చి వాళ్ళ లీడర్లను కలుసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి, కానీ సిరిసిల్ల ప్రజలను పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి మహేందర్ అన్నకు ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చినట్టయితే అధికారికంగా పనులు చేయించుకోవచ్చు అని చెప్పేసి మేము ఇది అడుగుతున్నాం. ఇక్కడ ఇచ్చారా మరి? ఎవరికి ఇచ్చారు? ఇక్కడ మన మహేష్ కుమార్ గారి సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కొమరన్న గారికి ఇచ్చాము. మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి ఇటు రండి, కొంచెం ముందుకు రండి. ఏం చెప్తారు మీరు? సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు, ఒక టౌన్తో పాటుగా 6 పూర్తిగా 6 పట్టణంతో 6 మండలాలు ఇక్కడికి గాంధీ భవన్కు రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ అప్పటి షాడో ముఖ్యమంత్రి కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి గత 10 ఏళ్ళు మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టినాం. కాంగ్రెస్ పార్టీని అక్కడ పటిష్టంగా నిర్మించడానికి కేకే మహేందర్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వ డెవలప్మెంట్స్ కానీ ఇలా ప్రజల్లోకి నేరుగా వెళ్ళాలంటే మరి కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ కావాలనే ఉద్దేశంతో, ప్రజలకు బాగా అనుసంధానం అవుతుందనే ఉద్దేశంతో మరి ఇలా గాంధీ భవన్లో ఇలా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారికి తెలియాలి. మరి ప్రోటోకాల్ ఇస్తేనే ఇలా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేటీ రామారావు గారు, ఇలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కేసీఆర్ ఇలా కేటీఆర్ బొందబెట్టాలి. అక్కడంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పైకి రావాలంటే మరి అక్కడ బొందబెట్టాలి కేటీ రామారావు గారిని. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రావాలంటే అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా కేటీఆర్ను బొందబెట్టాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మరి ప్రోటోకాల్ ఇవ్వాలి. ప్రజలకు అనుసంధానం అవుతాడు. సంక్షేమ ప్రధానంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, పెద్ద విషయం కూడా కాదు. మీరు అసలు వీటికి రావాల్సిన అవసరమే లేదు అనుకుంటే పెద్ద విషయం కాదు. ఇంత దూరం రావాల్సిన అవసరమే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సమన్యాయం చేస్తారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా కేటీ రామారావు ఏదైతే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండో అతని యొక్క ఏవైతున్నాయో లోపాలన్నీ బయటకు తీసుకురావాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీని ఇలా పునర్వైభవం తీసుకురావాలంటే మరి మహేందర్ రెడ్డి గారే వస్తారు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ను బొందబెట్టాలంటే ఇలా రాష్ట్ర స్థాయిలో కాదు, సిరిసిల్ల నియోజకవర్గంలో బొందబెడితే అది భూస్థాపితమైతే ఉద్దేశంతో మరి ప్రజలకు ఇలా ప్రోటోకాల్ ఇస్తే ప్రజలకు అనుసంధానం అవుతుంది. ఇలా ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలే కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, నేరుగా ప్రజలకు అందించాలంటే ప్రోటోకాల్ తప్పనిసరి అవసరం. కాబట్టి మేము ఇలా ఇక్కడ అధిష్టానం తెలియడానికి వచ్చాం. ఇంకోటి, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా భారీ స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు అనేది
వినిపిస్తా ఉంది వార్త. గత 10 ఏళ్లలో వాళ్ళు డబ్బు దోచుకొని దాచుకున్నారు, డబ్బుతో ముందుకెళ్ళారు. కాబట్టి మా దగ్గర డబ్బు లేదు, 10 సంవత్సరాలు కాదు, మేము గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము దోచుకోలేదు, దాచుకోలేదు. మరి ఆ 10 ఏళ్లలో దోచుకున్న డబ్బు దాచుకున్నప్పుడు ఇలా ప్రజలకు పంచి ముందుకు వచ్చారే తప్పితే ప్రజల అభిమానంతో చెరగలేదు. మేము గెలిచినటువంటి స్థానాలు ఏవైతున్నాయో ఇలా మీరు చూడండి, ఉప సర్పంచ్లు కావచ్చు, వార్డు సభ్యులు పూర్తిగా సిరిసిల్ల నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే, ఇంకా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రండి అండి ఒకసారి. మీరు కొంచెం జరగండి, మీరు ఇటు రండి. ఏంటండి మీరు మండల అధ్యక్షులా? ఇటు రండి. అది గాంధీ భవన్ మనకు ఎదురు ఉండాలి. ఆ. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? స్ట్రేట్గా ఉండండి, ఇక్కడ కెమెరా జరగండి, వెనక్కి జరగండి, కొద్దిగా చేద్దాం కొద్దిగా. మాట్లాడండి. ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కోరుతున్న డిమాండ్, ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను మేమందరం కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలోపేతం చేసినాం. ఆ బలోపేతం చేసిన సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పైన కార్యకర్తల పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా సుమారుగా ఒక్కొక్కరి పైన 20 నుండి 40 వరకు అక్రమ కేసులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రతిరోజు మేము కోర్టు చుట్టూ తిరిగే సందర్భం కనబడతా ఉంది. అదొక అంశాన్ని పక్కకు పెడితే కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ మేము బీఆర్ఎస్ జీట్గా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు తనకు ప్రజాపాలనలో 2 సంవత్సరాల అధికారంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారికి అధికారికంగా ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తే మేమందరం ఇంకా ఉన్నతంగా పనిచేయడానికి సిద్ధమవుతాం మేము కార్యకర్తలం అని చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి, ఎందుకంటే అడగందే అమ్మాయినా కూడా అన్నం పెట్టదు. మరి ఆయన ఉద్యమ నేతగా మా అందరికీ సుపరిచితుడు, రాష్ట్రానికి కూడా అందరికీ తెలిసిన వ్యక్తి తాను. కాకపోతే ఆయనకి మొహమాటం ఎక్కువ, నాకు ఈ పదవి కావాలని ఎవరిని అడగలేడు. ఆ పదవి లేకపోతే ఏమవుతుందంటే పనులు చేయగలుగుతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు ప్రతి ఒక్క పని సామాన్యులకు అందుతుందాడ. కాకపోతే అధికారికంగా మనం ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారి కోసం తనకి ఈ విషయం తెలియదు, మేము ఇక్కడికి వచ్చిన అంశం తన దృష్టికి పెట్టలే. అసలు ఆ విషయం ఆయనకి తెలియకుండానే వచ్చారా మీరు? ఎవరికి కూడా ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు అందరం మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు ఇక్కడికి వస్తున్నట్టు. మేమే స్వయంగా తనకు ఒక అధికారికమైన ప్రోటోకాల్ ఇస్తే సముచిత న్యాయం జరుగుతుంది. మా సిరిసిల్లలో కూడా మేము డెవలప్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఈరోజు మండల స్థాయి నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మీ విన్నపాన్ని మరి గాంధీ భవన్కి వచ్చారు, స్వీకరించిన వాళ్ళు మరి ఏమో హామీ ఇచ్చిండ్రు? తప్పకుండా ఇస్తామని చెప్పి మా మండల అధ్యక్షులతో వెళ్తుంది మహేష్ కుమార్ గారు ఫోన్లో మాట్లాడారని చెప్తా ఉన్నారు. అంటే అది మాట్లాడే కావచ్చు. మళ్ళీ రేపు గత 4-5 రోజుల తర్వాత నటరాజ్ మీనాక్షి గారు రావడం జరుగుతుందని చెప్పారు. తప్పకుండా తను వచ్చిన సందర్భంలో మళ్ళీ ఒకసారి మేము గాంధీ భవన్ రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారికి మళ్ళీ మహేష్ కుమార్ గారు ప్రత్యక్షంగా కలుస్తాం. కలిసి కొన్ని మా బాధలు చెప్పుకునేవి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అనేది ప్రపంచానికి అందరికీ తెలుసు. ఈ సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో దాని ప్రకారమే ఎవరి వ్యవస్థ వాళ్ళు ఒకరు ఏర్పాటు చేసుకొని ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ దీన్ని మళ్ళా ఒక ఐక్యంగా ఉన్న గుంపును ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా కొట్టాడుకునే పరిస్థితి దిశగా పోతుంది. కాబట్టి ఎటువంటిది జరగవద్దు, అందరం ఐకమత్యంగా ఉండాలి. సిరిసిల్లలో బీఆర్ఎస్ను తప్పకుండా వచ్చేసారి ఓడించాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి రావాలనే ఒక ఉద్దేశంతో మేము అందరికి రావడం జరిగింది. మొన్న బీఆర్ఎస్ మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ భారీ స్థాయిలో గెలిచినట్టు. లేదు, సిరిసిల్ల నియోజకవర్గంలో నా తంగలపల్లి మండలం నాది. మాకు 30 గ్రామాలు ఉంటాయి. 30 గ్రామాలలో 13 గ్రామ పంచాయతీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత 4 సర్పంచులు మన ప్రజాపాలన గౌరవించి రావడం జరిగింది. అంటే మెజార్టీ స్థానాలు ఇప్పుడు ఆ మండలంలో మావే ఉన్నాయి. పైపెచ్చిగా తంగలపల్లి మండలాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు 5, అంటే సుమారు 6 నుంచి 7,000 ఓటు బ్యాంకు ఉన్న గ్రామ పంచాయతీలు మేమే కైవసం చేసుకున్నాం. అంటే మెజార్టీ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దాని ఉద్దేశం దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేమందరం భవిష్యత్తు ఎన్నికలు ఇంకా ముందుకు పోవాలంటే తప్పకుండా మహేందర్ రెడ్డి గారికి సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే పథకాలు అద్భుతంగా అందుతున్నాయి, ప్రోటోకాల్ ఉంటే ఆ స్టేజ్ మీద కూడా ఉంటాడు అనేది అది మా కోరికనే. అది మీరేం చెప్తారండి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 10 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవనీయులు మా కేకే మహేందర్ రెడ్డి గారు. ఆయనతో పాటు నియోజకవర్గ వారిగా వారి స్థాయిలో కార్యకర్తలం అందరం కూడా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మా అన్న చెప్పినట్టు గవర్నమెంట్కు సంబంధించిన
ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మాకు అక్కడ ఉన్నది ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ కాబట్టి వారి నుంచి కూడా కొంత ఒత్తిడి కూడా రావడం జరుగుతుంది. ప్రోటోకాల్ లేదు కాబట్టి ఏ రకంగా అనేది కొంత అంతర్గత సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు టౌన్తో పాటు అందరం కలిసి గాంధీ భవన్కి రావడం జరిగింది. ఈ విషయంలో మా కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మేమందరం కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేయలేదు. ఎందుకంటే తెలియజేసినా కూడా ఆయన ఒప్పుకోడు. సో మేమందరం కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధితోటి, మా ప్రభుత్వ పెద్దల మీద ఉన్న నమ్మకంతో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలం నాయకులం అందరం కూడా ఇలా గాంధీ భవన్కి తరలిరావడం జరిగింది. ఏదైతే ఈరోజు మా పెద్దలు రిప్రజెంటేషన్ ఇచ్చినారో దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరు ప్రోటోకాల్ కోరుతున్నారు కదా, ఓడిపోయింది కదా ఆయన, మళ్ళీ మిగతా నియోజకవర్గాల నుంచి కూడా డిమాండ్ వస్తుందేమో కదా. మిగతా నియోజకవర్గాలు వేరు, ఈరోజు సిరిసిల్ల వేరు. సిరిసిల్ల అనేది ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ఉన్న నియోజకవర్గం కాబట్టి కొద్దిగా బలంగా మేము ఆయన్ని ఎదుర్కోవడానికి మాకు అధికారికంగా కూడా ఒక ప్రోటోకాల్ కావాలనేది అంశం. ఆ ఉద్దేశంగా పూర్వకంగానే ఈరోజు మేము రావడం జరిగింది. ఆయనతో కేటీఆర్తో పాటు ఆ స్టేజ్ మీద కూర్చోవాలి, అది అంతే కదా? అవునండి, స్టేజ్ మీద కూర్చోవాలి. అదే ప్రభుత్వ పథకాల్లో భాగంగా మేము అందరం కూడా ప్రజలకి చేరువ కావడానికి ఒక ప్రోటోకాల్ పోస్ట్ అనేది అవసరం కాబట్టి తప్పకుండా అది ఇవ్వాల్సిందిగా కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడతారా అండి మీరు? కొంచెం ఒక నిమిషం మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి. ఇటు రండి. కేకే మహేందర్ రెడ్డి అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయకుడు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి గొప్పతనం కేకే మహేందర్ రెడ్డి గారిది. ఆయన ఎంతోమంది ప్రజలను, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతోమంది ప్రజలను ఆదుకొని ప్రజాసేవకే అంకితమై ప్రజా నాయకుడిగా ఎదిగినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు 2009లో కేటీఆర్ను 171 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని మొత్తం బలోపేతం చేస్తూ ఎంతోమంది ఆయన అనుచరులు ఆయన కోసం పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా ఆయనకు అండగా నిలిచారు. అయితే కేకే మహేందర్ రెడ్డి గారిని అక్కడ ఆయన పేరు లేకుండా చేయాలని, అలాగే ఆయన చరిత్రను కనుమరుగు చేయాలని చెప్పి కొంతమంది కోవర్టులు మా పార్టీలోనే ఉంటూ ఆయనకు ఎలాంటి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు, అనుమానాలను మాకు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి, ఆ అనుమానాలను మేము మా మీనాక్షి నటరాజన్ గారితో అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారితో చెప్పుకోవాలని చెప్పి మేమంతా వందలాది మందిగా ప్రతి మండలం నుంచి వందలాది మందిగా బస్సులలో తరలి రావడం జరిగింది. అయితే కేకే మహేందర్ రెడ్డి గారి పేరును చెరిపేయాలన్నా, ఎవడైనా కేకే మహేందర్ రెడ్డి చరిత్రను చెరిపేయాలని చూసినా బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ముందుగాల కేకే మహేందర్ రెడ్డిని తాకాలంటే మమ్మల్ని తాకాలి, మమ్మల్ని దాటుకొని పోవాలని చెప్పి ప్రతి ఒక్క కోవట్టుగానికి నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా సిరిసిల్ల నియోజకవర్గంలో మొన్నటికి మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అంతకుముందు 90,000 మెజారిటీ వచ్చినటువంటి కేటీఆర్కు కేవలం 24-25,000 మెజారిటీకి తగ్గించినటువంటి ఘనత కేకే మహేందర్ రెడ్డి గారిది. కేకే మహేందర్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో కేటీఆర్ గారిని ఓడించాలన్నా బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేయాలన్నా అది కేకే మహేందర్ రెడ్డి గారితో సాధ్యమవుతుంది. ప్రజలందరికీ ప్రజాభివృద్ధి జరగాలన్నా, అన్ని రంగాలలో మానవాభివృద్ధి జరగాలన్నా అది కేకే మహేందర్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని ఉద్దేశించి మేము అనుకొని ఆయనకు ఖచ్చితంగా ప్రోటోకాల్ పదవి ఉంటేనే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ, మాకు కాదు ముఖ్యంగా సిరిసిల్ల ప్రజల అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది, వారి సంక్షేమం అందుతుందనే ఉద్దేశంతో మేము ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మీనాక్షి నటరాజన్ గారికి మా బాధను వెళ్ళగక్కాలని చెప్పి ఇక్కడికి రావాలని చెప్పింది. ఖచ్చితంగా స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా మేము ఒక్కరం కూడా ఇక్కడి నుంచి కదలమని చెప్పి మేము వాళ్ళకి చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏం చెప్తారండి మీరు? ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గం లోపల సర్పంచులు తక్కువ స్థాయి లోపల గెలిచిరు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అక్కడ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని. మా దగ్గర 13 సర్పంచ్ స్థానాలు అవలీలంగా గెలవడం జరిగింది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల కేటీఆర్ కానీ వాళ్ళ మిత్రులు కానీ కోట్లాది రూపాయల డబ్బును అక్కడ పంచినప్పటికీ ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా మమ్మల్ని గెలిపించడం జరిగింది. అందుకే నేను ఈరోజు సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని కాగలిగిన ఎల్లారెడ్డిపేట మండలం లోపల. మాకు ఒకటే, అక్కడ మాకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ బీజేపీ. కాబట్టి మాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రోటోకాల్కి వచ్చేసరికి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇక్కడ సార్ను పిలవాలా వద్దా స్టేజ్ మీదకి,
లేకపోతే ఎవరిని పిలవాలి? మేము ఉన్నదంతా ఇప్పుడు ప్రజాప్రతినిధులం అందరం కూడా మాకు సర్పంచ్లు ఇప్పుడు ఎంపీటీసీలను కూడా మేము కొట్టగలిగే పరిస్థితులు ఉన్నాం. కానీ మాకంటూ నియోజకవర్గ స్థాయి లోపల ఒక నాయకుడు ఉన్నట్టయితే ఈ ఇండ్లు మంజూరు కానీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయనేటువంటి ఉద్దేశం కొద్దే వారికి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి కల్పించాలని మేము అడగడం జరుగుతుంది. మాది నిరసన కాదు. మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా పిసిసి అధ్యక్షుల వారికి కానీ, మా ఇన్ఛార్జికి కానీ ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చినట్లయితే నియోజకవర్గం అంతా కూడా ఈరోజు అభివృద్ధి దశలో నడవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు అడిగిన మాట ఇంతకుముందు వాస్తవమే. ఒకవేళ ప్రోటోకాల్ ఇస్తే కేటీఆర్ను ఓడించే సత్తా ఏర్పడుతుందా? తప్పకుండా 100%. ఒకవేళ నా ప్రోటోకాల్గా ఆయనకు పదవి కనుక వస్తే నియోజకవర్గం మొత్తం కూడా ఆయన వెంట నిలబడుతుంది. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో కూడా దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కేటీఆర్కు ఇదే చివరి అవకాశం. ఇక కేటీఆర్కు అనేటువంటి వ్యక్తి ఇదే చివరి అవకాశం సిరిసిల్ల నియోజకవర్గం అని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారంటే 2 మాటలు చెప్పండి. ఎల్లారెడ్డిపేట మండల్ అధ్యక్షుని సద్ది లక్ష్మారెడ్డి. మేము దాదాపు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. కరువు అయినా కాలమైనా పార్టీని పట్టుకొని పార్టీ ఆదేశాల మేరకే ఉంటున్నాం. కాబట్టి అప్పుడు కేకే మహేందర్ రెడ్డి అనేటైనే అరటిపండు గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా సపోర్ట్ చేసి 171 ఓటుతోని ఓడిపోయిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన పార్టీని పట్టుకొని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ప్రజలను పట్టుకొని ప్రజలల్లో వండుకుంటూ ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఆయన పదవులు లేకున్నా వారానికి 2 సార్లు 3 సార్లు కాన్స్టిట్యున్సీలో తిరుక్కుంటూ అన్ని మండలాలల్లో అయ్యో పాపం కేకే మహేందర్ రెడ్డి అనే ఉద్దేశంగా ప్రజలంతా ఆయన వైపు ఉండి మొన్న ఎలక్షన్లో కూడా ఆయన అంతకుముందు 90,000 మెజార్టీ ఉన్న ఓటర్ను మొన్న 27,000 మెజార్టీతో కేటీఆర్ గెలవడం జరిగింది. దానికి అంతా ప్రజలంతా కేకే మహేందర్ రెడ్డి వైపే ఉన్నారు. కాబట్టి మనకు ఏంది అంటే ఇప్పుడు మా బ్లాక్ అధ్యక్షుడు నర్సయ్య చెప్పిన ప్రకారంగా అన్నీ బాగే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పిండంటే గెలిచిన ఎమ్మెల్యేకి ఎంత ఇస్తామో అక్కడ ఉన్న ఇన్ఛార్జి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కానీ అదే విధంగా ఇస్తామన్నాడు. మాట తప్పకుండా అదే విధంగా ఇస్తుండే. కాబట్టి కేకే మహేందర్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రోటోకాల్. కలెక్టర్ ఆఫీస్లో ఉందామంటే స్టేజ్ మీదకి పోరాదు. ఎక్కడన్నా బయట మీటింగులు జరిగినా పోదామంటే ఎవరన్నా ఆయనకి ఏం ప్రోటోకాల్ ఉందని పోయిండు అని అడుగుతారు. కాబట్టి అదొకటి రాకుండా చూడాలంటే ప్రోటోకాల్ అవసరం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు అడిగితే ప్రమాదం కదా. ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో ఓడిపోయినా మన స్టేట్లో ఎక్కడ కానీ ఏ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా అక్కడ మాత్రం ఎంపీ ఉంటే అవసరం లేదు. మాకు ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు. కాబట్టి అక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ప్రోటోకాల్ అవసరమే. ఒక ఎమ్మెల్యే ఓడిపోయి ఇన్ఛార్జిగా చేస్తున్నా అంటే ఏ కాన్స్టిట్యున్సీ మాదే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రోటోకాల్ ఉంటేనే ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం, ఎమ్మెల్యేగా గెలుస్తాడు. రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇస్తే సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే ఖాయం అని చెప్పుకుంటూ మేము ప్రోటోకాల్ వచ్చేంత వరకు పోరాడతాం. అదేవిధంగా మాకు కూడా న్యాయం చేస్తాడని ఆ నమ్మకం ఉన్నది. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము 2001లో అన్న మేము వచ్చింది ఏంటంటే ఇదే గాంధీ భవన్లో మాకు 2009లో రాజశేఖర రెడ్డి పిలిపించుకొని మహేంద్రన్నకు మాకు కండవలేసిండు ఇదే గాంధీ భవన్ వెనకాల. ఎందుకంటే అప్పుడు మేము ఇండిపెండెంట్గా నిలబడ్డాం. అప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చినాం. అప్పుడు వచ్చినప్పుడు మహేంద్ర అన్న ఇదే సిరిసిల్ల కేటీఆర్ లేడు. 2001లో ఇదే మహేంద్ర వచ్చినప్పుడు నేరేళ్ళ నియోజకవర్గం ఉండే. అప్పటి నుండి మాకు 171 ఓటుతో ఓడిపోగానే ఇదే సిరిసిల్ల నుంచి రాజశేఖర రెడ్డి మమ్మల్ని పిలిపించుకొని మాకు కండువ కప్పి ఇదే గాంధీ భవన్లో కండువ కప్పిండు 2009లో. కప్పిన నుంచి మేము అదే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గెలిచిన 9 సంవత్సరాలల్లో మా సిరిసిల్ల వాగు అనేది ఎక్కడుందో తెలుస్తలేదు. అంత వాగు ఎత్తుకపోయారు. మన భూములు 2,000 మండలానికి 2,000 ఎకరాలు కబ్జాలు చేసిర్రు. మరి అవన్నీ తిరిగి రావాలంటే ప్రోటోకాల్ మాకు అవసరం. ఎందుకంటే ఎక్కడికైనా పోతే ప్రోటోకాల్ ఏమున్నది? కలెక్టర్ దగ్గరికైనా ప్రోటోకాల్ కావాలి, ఎంఆర్ఓ దగ్గరికైనా ప్రోటోకాల్ కావాలి, ఆర్టీఓ దగ్గరికైనా ప్రోటోకాల్ కావాలి. ఆ ప్రోటోకాల్ ఉంటే మా జాగాలు మేము గుంజుతాం, పేదలకు ఇస్తాం. ప్రధానంగా ప్రోటోకాల్ ఒకటి కావాలి. ఎందుకంటే ఇదే కేటీఆర్ 2,000 ఎకరాలు కబ్జా చేసిండు అలా చుట్టాలు. మరి అవన్నీ రిటర్న్ తీసుకోవాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. అవన్నీ ఏంటంటే ప్రోటోకాల్ అవసరం కదా. ఇదే మహేంద్ర ప్రోటోకాల్ ఇస్తే వాగులో ఉసుక కానీ, బతుకమ్మ చీరలు, భాగవతం కానీ, ఎందుకంటే చీరల మీద కూడా కుంభకోణం అయింది. ఇవన్నీ బయటకు రావాలంటే మా మహేంద్ర ప్రోటోకాల్ ఖచ్చితంగా కావాలి. ఈ రాష్ట్రంలో ఈ కేటీఆర్ చేసిన దొంగతనాలు, ఈ టీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలు, జాగాల కబ్జాలు ఇవన్నీ బయటకు రావాలంటే
మహేందర్ అన్నకు ప్రోటోకాల్ ఖచ్చితంగా రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారండి, 2 మాటలు చెప్పండి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అధిక మొత్తంలో కైవసం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలి. ఇలా ప్రోటోకాల్ మహేందర్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలంటే కేటీఆర్ను ఢీకొట్టాలి, ఒక కొండను ఢీకొట్టాలంటే ఒక ప్రోటోకాల్ పదవి ఉండాలి. ఆ ప్రోటోకాల్ పదవి మహేందర్ అన్నకి ఇస్తే ఇలా మేము ఎక్కడ చూసినా సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబడితే ఇలా 40-50 లక్షలు పెట్టి వాడు గెలుతుండు. కాబట్టి అక్కడ సర్పంచ్ ఎంపీడీసీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనంటే ఒక ప్రోటోకాల్ పదవిలో మహేందర్ అన్నకి ఇస్తే కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా బలంగా ఉంటారు. ఇలా వాళ్ళ బలం తగ్గాలి. ఇలా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన రాష్ట్రం అంతా తిరగద్దు అని అంటే ఆయనను సిరిసిల్ల నియోజకవర్గంలో ఓడగొట్టాలంటే మహేందర్ అన్నకు ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తే ఆయనను మేము ఓడగొడతాం. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేస్తాం. మాకు కూడా పదవులు అవసరం లేదు. ఇలా నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా, నా టౌన్ ప్రెసిడెంట్ కూడా నేను రాజీనామా చేసేందుకు రెడీ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. దయచేసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచన చేసి ఒక ప్రోటోకాల్ పదవి మహేందర్ అన్నకి ఇస్తే ఇలా రాష్ట్రంలో కేటీఆర్ను ఎక్కడ కూడా తిరగనీయకుండా చేయొచ్చు అనే ఉద్దేశంగా మేము ఇలా గాంధీ భవన్కి వచ్చినాం. ప్రోటోకాల్ ఇస్తే మహేందర్ రెడ్డికి అసలు ఏం చేస్తారు కేటీఆర్ మీరు? ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి వస్తే వచ్చే ఎలక్షన్లో కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్ల నుండి పారిపోయే విధంగా, సిరిసిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ అనేటైనే ఒక షాడో సీఎంగా సిరిసిల్లాలో ఒక నేరెల ఘటన అయితేనేమి, ఇసుక కబ్జాలు అయితేనేమి, చేనేత చీరల విషయంలో ఆయన చేసిన అడ్డగోలు అవినీతి అయితేంది, వాటన్నిటి నుండి బయట తీసి కేటీఆర్ను సిరిసిల్ల గడ్డ మీదకెళ్ళి ఖచ్చితంగా ఆయనను పారదోలే విధంగా మేము ఒక దృఢమైన కార్యకర్తలకు భరోసా వస్తుంది. ముందుగా కార్యకర్తలు భరోసాగా ఉంటే ఇంకా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా అంటే 27,000తో గెలిచిండు కేటీఆర్. వచ్చే ఎలక్షన్లో ఆయనను 30,000 మెజార్టీతో కేకే మహేందర్ రెడ్డి గెలిపించి కేటీఆర్ను ఓడగొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా అక్కడ విజువల్ తీసుకో. ఇక్కడ వినతి పత్రం కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి దాదాపు కారణంలో చాలామంది 100 మంది వచ్చిండ్రు. అక్కడ మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తే 100% వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ను ఖచ్చితంగా ఓడగొడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయి, కానీ స్టేజ్ మీద అంటే అధికారికంగా ప్రోటోకాల్ ఉంటే స్టేజ్ మీద ఉంటాం కాబట్టి మాకు ప్రోటోకాల్ కావాలి. అసలు కేకే మహేందర్ రెడ్డికి తెలియకుండానే వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 100 మంది ఉన్నారు. దాదాపు 700-800 మంది ఉంటారేమో. చాలామంది ఒకటే డిమాండ్ ఏంటంటే ప్రధానంగా కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ కావాలి. ఎందుకంటే బలమైన నేత కేటీఆర్ కాబట్టి, గతంలో షాడో ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఆయనను ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. అంతేనా? ఆయనను ఎదుర్కోవడం అంత ఈజీ కాబట్టి 100% ప్రోటోకాల్ ఇస్తే ఓడగొట్టి 100% చూపిస్తాం. మొన్న 27,000 మెజార్టీతో గెలిచిండు కదా, 100% వచ్చే ఎన్నికల్లో ఓటమి దిశగా పనిచేస్తాం. ప్రోటోకాల్ ఒక్కటి చాలని ఇక్కడ గాంధీ భవన్లో భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తారో, ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, గాంధీ భవన్.